వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. యూపీఐ లిమిట్ పెరిగింది, రోజుకి ఎన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో తెలుసా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మాధవ్ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డిజిటల్ పేమెంట్స్ వాడే వాళ్ళకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు యూపీఐలో పెద్ద మొత్తంలో డబ్బు పంపడం కష్టమయ్యేది. ఒకరోజు గరిష్టంగా 1 లక్ష మాత్రమే పంపే లిమిట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందికి చెక్ పెట్టింది ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెప్టెంబర్ 15, 2020 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్కి యూపీఐ లిమిట్ను రోజుకు 10 లక్షల రూపాయల వరకు పెంచింది. అంటే ఇక పన్నులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, రుణాల ఈఎంఐలు, స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లు, క్రెడిట్ కార్డు బిల్లులు ఇవన్నీ యూపీఐ ద్వారానే సులభంగా క్లియర్ చేసేయచ్చు. ఇంతకుముందు ఉన్న ఇబ్బంది ఏమిటి? ముందు యూపీఐలో రోజు గరిష్టంగా 1 లక్ష రూపాయలు మాత్రమే పంపే అవకాశం ఉండేది. అందుకే పెద్ద మొత్తంలో పన్నులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా ఇన్వెస్ట్మెంట్లకు చేయాల్సి వాళ్ళు నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి లాంటి ఇతర బ్యాంకింగ్ ఆప్షన్లపై ఆధారపడాల్సి వచ్చేది. ప్రత్యేకంగా ఐటీఆర్ సీజన్లో అయితే యూపీఐపై పెద్ద మొత్తాలు చెల్లించడం అసాధ్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక ట్రాన్సాక్షన్కి 5 లక్షలు, రోజుకు మొత్తం 10 లక్షలు పంపే అవకాశం రావడంతో పెద్ద మొత్తాలు కూడా యూపీఐ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. దీనివల్ల యూపీఐపై నమ్మకం, వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎవరికి ఈ కొత్త లిమిట్ వర్తిస్తుంది? ఈ కొత్త యూపీఐ లిమిట్ పర్సన్ టు మర్చెంట్, వ్యక్తి నుండి వ్యాపారికి లావాదేవీకి వర్తిస్తుంది. అంటే మనం నేరుగా వ్యాపారులు, సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లకు చేసే చెల్లింపులు, ఉదాహరణకు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించడం, బ్యాంకులకు రుణ ఈఎంఐలు క్లియర్ చేయడం, ట్రాన్స్పోర్టర్స్ ద్వారా పన్నులు చెల్లించడం, బ్రోకరేజ్ ఫర్మ్కి ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు పంపడం, ఇవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. ఇలాంటి చెల్లింపులకి ఇప్పుడు 5 లక్షల వరకు, ఒక ట్రాన్సాక్షన్ రోజు గరిష్టంగా 10 లక్షల వరకు పంపే అవకాశం ఉంది. కానీ పర్సన్ టు పర్సన్ అంటే మనం స్నేహితులు, బంధువులు యూపీఐ ద్వారా పంపే డబ్బు మాత్రం పాత రూల్స్కి పరిమితం అవుతుంది. అక్కడ లిమిట్ యథాతథంగా రోజు గరిష్టంగా 1 లక్ష రూపాయలు మాత్రం. అంటే పెద్ద మొత్తాలు బిజినెస్, ట్యాక్స్, ఇన్వెస్ట్మెంట్ కోసం పంపాలంటే కొత్త లిమిట్ వర్తిస్తుంది. కానీ వ్యక్తిగత లావాదేవీల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కొత్తగా యూపీఐ లిమిట్స్ పెరగడం వల్ల పలు రంగాల వారు బాగా లాభపడుతున్నారు. ఉదాహరణకి పన్నులు చెల్లించే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ట్రాన్సాక్షన్ 1 లక్ష మాత్రమే పంపగలిగేవారు. కానీ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్లోనే 5 లక్షలు పంపవచ్చు. రోజు గరిష్టంగా 10 లక్షల వరకు పన్నులు చెల్లించవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా ఇది ఫ్రీ లిమిట్. ముందు 2 లక్షల లిమిట్ ఉండేది, ఇప్పుడు అది 5 లక్షలకు పెరిగింది. రోజుకు మొత్తం 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రుణాలు, ఈఎంఐలు లేదా బిజినెస్ టు బిజినెస్ కలెక్షన్లు చేసే వాళ్ళకు కూడా ఇది లిమిట్ వర్తిస్తుంది. ఒక్కో ట్రాన్సాక్షన్కి 5 లక్షలు, రోజుకు 10 లక్షలు. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మొత్తాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ముందు 2 లక్షల వరకు మాత్రం ఉండేది, ఇప్పుడు 5 లక్షలకు పెరిగిందంటే అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. రోజు గరిష్టంగా 6 లక్షల వరకు మాత్రమే చెల్లించవచ్చు. అదేవిధంగా ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు కూడా ఒకసారి 5 లక్షల వరకు చేయొచ్చు. చివరిగా డిజిటల్ పేమెంట్స్ అకౌంట్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేయడానికి కూడా ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షలు పెట్టచ్చు. మొత్తానికి ఈ మార్పులు ఎక్కువ మొత్తాల డిజిటల్ చెల్లింపులు చేసే వారికి పెద్ద సౌకర్యంగా మారిపోతుంది. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంబటి మాధవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.